తాజా పట్టి పర్ఫెక్ట్‌గా రావాలంటే ఎంత కొలతతోటి క్లాత్ తీసుకోవాలో చెప్తాను. ఖచ్చితంగా ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 ఉండాలండి. మీరు ఒరిజినల్ క్లాత్‌తో కుడితే గనక పీలుకుపోతది ఉక్స్ పెట్టుకునేటప్పుడు. ఓన్లీ లైనింగ్ క్లాత్‌తో కుట్టొచ్చు క్లాత్ లేనప్పుడు, ఒరిజినల్ క్లాత్ లేనప్పుడు. 3 ఇంచులు వెడల్పుతోటి తీసుకోండి. పొడుగొచ్చేసి ఉక్స్ పట్టి, కాజా పట్టి పొడుగుంటుంది కదా! దానికన్నా ఎక్కువే తీసుకోండి. అడుగు భాగంలో పెట్టేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు. ఆల్రెడీ షేప్ బెల్ట్ కుట్టేసాం కాబట్టి మనకి ఈ క్లాత్‌ని అంటే ఈ కాజా పట్టి క్లాత్‌ని స్టార్టింగ్‌లో ఫోల్డింగ్ చేసుకుంటే ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. డబల్ ఫోల్డింగ్ చేయండి. డబల్ ఫోల్డింగ్ చేయడం వల్ల 1.5 ఇంచు వెడల్పు అనేది బయటకు కనిపిస్తదనమాట. 3 ఇంచులు వెడల్పు పెట్టాం కాబట్టి డబల్ ఫోల్డింగ్ చేయడం వల్ల 1.5 ఇంచు వెడల్పు అనేది కనిపిస్తది. దీంట్లోనే మనం కాజాలు వేసుకోవాలండి. మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని పాదం ఇంచు డిఫరెన్స్ తోటి ఈ కుట్టు పక్కనే వేసుకోండి. అంతే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అస్సలు పీలుకుపోదు. చాలామంది చెప్తూ ఉంటారు ఉక్స్ పట్టి పీలుకుపోతుందని. అలా ఏమి ఉండదు. కొంచెం ఖర్చు అనేది హాఫ్ ఇంచ్ డిఫరెన్స్‌తో పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఉక్స్ పట్టి, కాజా పట్టి మధ్యన గ్యాప్ కూడా రాదు ఇలా ఎక్కువ పెట్టుకుంటే.